హాయ్ ఫ్రెండ్స్, సామాన్లు అయితే బాగా నొప్పి పడుతున్నాయి. ముఖ్యంగా ముడ్డు అయితే కూర్చోలేకపోతున్నా బండి మీద. ఇది చల్లగా ఉన్న ప్రదేశంలో ఆపా, కాలువ దగ్గర. సూపర్ ఉంది లొకేషన్, చూడండి. ఈ కాలువ ఎక్కడంటే ఇది అడ్రస్ కరెక్ట్గా మిర్యాలగూడెం నుంచి ఒక 7 కిలోమీటర్లో ఏముంటుంది కాలువ. పెద్దది. దగ్గర పోదామంటే పిలిసిద్దని చెప్పి నేను బావట్లేదు. ఎందుకు వచ్చిన గోళ్ళే అని చెప్పి ఇక్కడి నుంచే వీడియో తీస్తున్నా. సూపర్ ఉంది. ఇంతకుముందే రీసెంట్గా తెలిసిన ఆయన మాచర్ల దగ్గర పెద్ద కాలం ఉంది ఇలాంటిది. ఆ కాలంలో పడి చనిపోయాడు. అంటే మందాగి దిగాడు, ఈతకి సచ్చిండు. ఎందుకు వచ్చిన గోళ్ళే. అందులో ఈ కాలువలు కూడా ఈ మనం దగ్గరికి వెళ్ళాక పిలుస్తాయి అన్నమాట. రా 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 అని పిలుస్తాయి. అందుకని నీళ్ళ దగ్గరికి పోకూడదు. నీళ్ళు ఒకటి, మంట ఒకటి బలిగొడతాయి అన్నమాట. లొకేషన్ అయితే సూపర్గా ఉంది, మామూలు లేదు. పిచ్చెక్కిచ్చింది, బాగుంది. కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కున్నా. కంట్లో పప్పు అయితే చాలా ఉంది. కంట్లో పప్పు మొత్తం చాలా తీసా, అంటే పుస అన్నమాట. తీసా. పెద్ద కాలం అయితే మటు చూడండి ఎలా ఉందో. మీలో ఈ కాలం ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. సరేనా ఫ్రెండ్స్? ఏముంది, ఆ లారీ కానీ బస్సు కానీ తన్నిందంటే వచ్చి నీళ్ళల్లో పడాలి. ఇప్పటి ఒకటి అట్లాంటి జరగలేదు, జరగకూడదని ఆ దేవుడిని అయితే కోరుకుందాం. ఇక్కడ కంపముళ్ళు అయితే అడ్డం వేశారు, ఎవరు పోకూడదని. నేను దాటి పోయి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చా. ఇక్కడ మెట్లు అయితే ఉన్నాయి. మళ్ళీ హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు వచ్చాం ఇప్పటికి. ఇంకా నసరాపేటకి 110 చూపిస్తుంది, 110 120. సామాన్లు మొత్తం పాడైపోయినాయి. ఒక 2 రోజులు సెలవు తీసుకోవాలి. సరేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.